హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ అందాల ముద్దుగుమ్మలు ఒక మూవీకి ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉన్న హీరోయిన్ అనుష్క ఒక మూవీకి 6 crore per ఛార్జ్ చేస్తుందంట. నెక్స్ట్ అందాల రాక్షసి మూవీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరయింది లావణ్య త్రిపాఠి ఒక మూవీకి 1 to 2 crores ఛార్జ్ చేస్తుందంట. పూజా హెగ్డే వరుసగా హిట్స్ సాధిస్తుంది. హిట్స్తో పాటు రెమ్యునరేషన్ కూడా పెంచుకుంటూ పోతుంది. ఈ అందాల ముద్దుగుమ్మ ఒక మూవీకి 4 కోట్లు అందుకుంటుందంట. అంటే సంవత్సరానికి 3 మూవీస్ అయినా తీస్తుంది. అంటే సంవత్సరానికి 12 కోట్లు ఛార్జ్ చేస్తుంది. తమన్నా యాక్టింగ్తో పాటు డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది. తమన్నా ఒక మూవీకి 4 to 5 crores తీసుకుంటుందంట. కీర్తి సురేష్ మహానటి మూవీతో మన తెలుగు ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. ఈ అందాల ముద్దుగుమ్మ మహానటి మూవీ తర్వాత ఒక మూవీకి 4 to 6 crores ఛార్జ్ చేస్తుందంట. కీర్తి సురేష్ మహానటి మూవీ తర్వాత 4 to 6 crores తీసుకునేదంట. సమంత స్టార్స్ హీరోస్ పక్కన నటించడం లేదు కానీ అప్పట్లో అయితే 3 to 5 crores తీసుకునేదంట. తన గ్లామర్తో ఆకట్టుకుంది సాయి పల్లవి ఇప్పుడు 3 to 5 crores ఛార్జ్ చేస్తుందంట. రష్మిక మందన్ ఒక మూవీకి 4 to 5 crores తీసుకుంటుందంట. అనుపమ పరమేశ్వర్ 1 to 1.5 crores తీసుకుంటుంది ఒక మూవీకి.